వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రానుంది. ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని కానున్నారు. ఈ నెల 9న నరేంద్ర మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మూడవసారి కూడా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ మోడీ 3.0గా మారారు. దేశానికి ముచ్చటగా మూడోసారి ప్రధాని మంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీకి సొంతంగా మెజార్టీ మార్కు సీట్లు రాకపోయినప్పటికీ ఎన్డీఏలోని మిత్ర పక్షాలతో కలిసి మ్యాజిక్ ఫిగర్ను దాటేసింది. ఈ క్రమంలోనే కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. అయితే మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు తాజాగా ముహూర్తం ఫిక్స్ అయిపోయింది. జూన్ 9వ తేదీన సాయంత్రం ఢిల్లీలోని కర్తవ్య పథ్లో నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ కార్యక్రమానికి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ కూటమిలోని పార్టీల నేతలతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం ఢిల్లీలోని ఎన్డీఏ కూటమి సమావేశం జరిగింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ ఎన్డీఏ కూటమిలోని కొత్త ఎంపీలతో ఆంధ్రప్రదేశ్ నుండి ఎక్కువ సీట్లతో గెలుపొందిన కూటమి నేతలు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలిసి నరేంద్ర మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఇక 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో లోక్సభలోని 543 స్థానాలకు గాను ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. కానీ బీజేపీ 240 సీట్లతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక మిత్ర పక్షాలతో కలిసి ఎన్డీఏ కూటమికి 293 సీట్లు వచ్చాయి. ఆ తర్వాత 99 స్థానాలతో రెండో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ పార్టీ నిలిచింది. మొత్తంగా ఇండియా కూటమికి 233 సీట్లు దక్కాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 272ను ఎన్డీఏ దాటడంతో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్ధమవుతోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ కూటమి గత ఎన్నికలతో పోల్చితే భారీగా సీట్లు తగ్గిపోయాయి. అదే సమయంలో ప్రతిపక్ష ఇండియా కూటమి ఊహించని స్థాయిలో సీట్లను సాధించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అధికారంలోకి రావాలంటే మిత్రపక్షాల మద్దతు తప్పనిసరిగా మారింది. ఈ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజార్టీ మార్కును అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ కూటమిలోని పార్టీలతో కలిసి మ్యాజిక్ ఫిగర్ను దాటేసింది. అయితే ఇప్పుడు నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీకి కొత్త భయం పట్టుకుంది. ఎన్డీఏ కూటమి నేతలు ఎక్కడ హ్యాండ్ ఇచ్చి ఇండియా కూటమిలోకి వెళ్తారోనని వారిని బుజ్జగించే పనిలో పడింది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు స్వయంగా ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేసి మాట్లాడారు. ఇక కూటములు ఈజీగా మార్చే బీహార్ ముఖ్యమంత్రి జేడీయూ అధినేత నితీష్ కుమార్ను బీజేపీ అధిష్టానం ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉంది. అయితే ఎన్డీఏ కూటమిలోని బీజేపీ మిత్రపక్షాలను తమ వైపు ఆకర్షించి ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందా అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం లేదు. ఇండియా పార్టీల మధ్య ఈ కన్ఫ్యూజన్ ఎన్డీఏ పార్టీకి ఒక రకంగా మేలు చేసింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని ముచ్చటగా మూడోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసిన నరేంద్ర మోదీ అందులో ఫలించారు అనే చెప్పాలి. ఏది ఏమైనా ఇప్పటి వారు చూసిన అభివృద్ధి కేవలం ట్రైలర్ మాత్రమే అన్న మోడీ రేపు మూడవసారి అధికారంలోకి మెయిన్ పిక్చర్ చూపిస్తారో లేదో చూడాలి.